అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ ఆ వీడియోస్ అండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. అలాగే మీరు పెడుతున్న సాక్ష్యాలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. అనేక మంది కామెంట్స్ చదువుతున్నారు కూడా, చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే మీరు పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. మీ ఓటములన్నీ విజయములుగా మార్చబడే రోజులు ముందరున్నాయి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకుంటాను. మనం తీసుకునే నిర్ణయాలు బట్టి చాలా మట్టికి మన కుటుంబాలు నష్టాలకు వెళ్ళిపోతున్నాయి. అందుకే చాలాసార్లు మనం ఈ మాట అంటాం, అయ్యో అనవసరంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నానే, నా చేతులారా నా కుటుంబాన్ని పాడు చేసుకున్నాను, నా చేతులారా నా చక్కటి భవిష్యత్తుని పాడు చేసుకున్నాను, నా చేతులారా ఉద్యోగాలు కోల్పోయాను, నా చేతులారా ఎన్నో నష్టాల్లోకి వెళ్ళిపోయాను, అప్పుల పాలైపోయాను, ఏంటి నా బ్రతికి ఎలా అయిపోయిందని కొన్ని నిర్ణయాలు బట్టి మనం చాలా నిరుత్సాహపడుతూ ఉంటాం. అది చదువులో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, కుటుంబాలు కట్టుకునే విషయం కావచ్చు. ఎన్నో విషయాల్లో మనం చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం. ఈరోజు నేను అంటాను, నువ్వు ప్రతి దినం మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యం ఈ మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ మాట చదవగలిగితే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. ఎప్పుడైతే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆధారపడి మనం నిర్ణయాలు తీసుకుంటామో, అంటే ప్రభా నా జీవితంలో నా ఇష్టం కాదు నీ ఇష్టం నెరవేర్చబడాలి, నా జీవితంలో నా మార్గం కాదు నీ మార్గంలో నేను నడవాలని మన భవిష్యత్తుని, మన కుటుంబాన్ని, మన జీవితాన్ని ప్రభుకి అప్పగించినప్పుడు నీ మార్గములను ప్రభు సరళం చేస్తారు. అందుకే ఈరోజు చాలామంది యవన బిడ్డల జీవితాలు పాడైపోవడం గల కారణం ఏంటి తెలుసా? వారు చాలా మట్టికి సొంత నిర్ణయాలే. చాలామంది వారి స్వబుద్ధిని ఆధారం చేసుకొని భవిష్యత్తుని నిర్ణయించుకుంటున్నారు. అందుకే చాలామంది నష్టపోతున్నారు, ఆరోగ్యాలు కూడా కోల్పోతున్నారు. నా ఇష్టం అని బ్రతుకుతున్నారు. అందుకే చాలామంది నష్టపోతున్నారు. మీకు ఒక చిన్న మాట చెప్పనా? రూతుకు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయే అవకాశం వచ్చింది. కానీ ఆమంటది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. సరైన నిర్ణయము తన జీవితాన్ని మార్చింది. యేసుక్రీస్తు వంశావళిలో ఒక అద్భుతమైన సాధనంగా వాడబడింది. ఈరోజు నేను అంటాను, నువ్వు తీసుకునే మంచి నిర్ణయాలు, లేదా నువ్వు ప్రభు మీద ఆధారపడి తీసుకునే నిర్ణయాలు నీ జీవితాన్ని మార్చగలవు. ఇప్పటిదాకా మన సొంత నిర్ణయాలు తీసుకునేవేమో. టేక్ రైట్ డెసిషన్. అదేంటో కాదయ్యా, ప్రభా నీ చిత్తమే జరగాలి, నీ మార్గంలోనే నడవాలి అని నిర్ణయం తీసుకోండి. దేవుడు గొప్ప సాక్ష్యాలు మీ జీవితంలో అనుగ్రహిస్తాడు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.